అందరికీ స్వచ్ఛ నమస్కారం అండి. నేను మీ జ్యోతి. ఈరోజు అభ్యుదయనగర్ కాలనీ 19వ వార్డులో ఉచితంగా మొక్కల పంపిణీ జరుగుతుంది. ఎవరికి మొక్కలు కావాలన్నా ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. మా కాలనీలో ఉన్న మహిళలందరూ కూడా ఇక్కడికి వాళ్ళ దగ్గర ఉన్న మొక్కలన్నీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఒకరికొకరు షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఇది గత 3 సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూగా జరుగుతుంది. ఇక్కడ ఉన్న మహిళలందరినీ చూశారు కదా, వాళ్ళు తెచ్చిన మొక్కలన్నీ కూడా నేను చూపిస్తూ ఉన్నా ఒక్కొక్కటి. ఇక్కడ చూడండి, ఇది డ్రాగన్ అండి. ఇది డ్రాగన్ ఫ్రూట్. ఇది ఇట్లా రూట్స్తో ఉంది. ఇది నూర్జహాన్ మేడం గారు మనకు ఆసిఫ్ నగర్ నుంచి ఇక్కడికి పంపించారు. నూర్జహాన్ మేడంకి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇవి తమలపాకులు అండి. తమలపాకు ఇట్లా రూట్స్తో పెట్టేస్తే వచ్చేస్తుంది. ఇది సరస్వతి ఆకు అనమాట. చిన్నపిల్లలకు కొంచెం అబ్నార్మల్ ఉన్న పిల్లలకు ఫిట్స్ కానీ ఏదన్నా ఉంటే ఇది రోజు ఒక ఆకు ఇవ్వడం చాలా మంచిది అంటారు. అండ్ ఇక్కడ గోరింటాకు అండి. ఈ గోరింటాకు కూడా అసలు చిన్న ఆకున్న చాలా రెడ్గా అవుతుంది. దీంట్లో ఏమి కూడా వేయని అవసరం లేదు. ఇది గోరింటాకు మనకు తెలిసిందే, అది కూడా ఒక మెడిసినల్ ప్లాంట్ అనేసి. ఇక్కడ వచ్చేసి ఇవి మందారాలండి. అన్నీ ఉట్టి కట్టింగ్స్ పెడితేనే ఇవి చాలా బాగా నాటుకుంటున్నాయి. సో ఇవి మందారాలు అనమాట. ఇక్కడికి వచ్చేసరికి ఇది మిర్చి నారు అనమాట. ఈ మిర్చి నారు చూడండి, రూట్తోని ఒక్కొక్కటి పెట్టినా ఇవి ఇందులో ఒక 50-60 మొక్కల వరకు వస్తాయండి. మిర్చి అనమాట. ఇది మిర్చి కూడా బాగుంది. ఇది కమలపాకే. ఇంకా ఇది కుందేలు చెవి ఆకు మైకల్ కాలేజ్ నుంచి రత్నమ్మ గారు తెచ్చారు. చాలా ఇస్తూ ఉంటారు. ఇది మెడిసినల్ ప్లాంట్ అనమాట. ఫేస్ పైన ఏదైనా నల్లటి మచ్చలు కానీ పులిపిర్లు కానీ ఉన్నప్పుడు ఇది పెట్టుకుంటే, దీని రసం పసుపులో కలిపి ఆకు పెట్టుకుంటే ఫేస్ పైన బాగా వచ్చి గ్లో కూడా బాగా వస్తుంది అంటున్నారు. మరి ఈ మొక్కలు వచ్చేసి నేలవేము. దీని యూజెస్ కరోనా టైంలో ఇది, తర్వాత తులసి మరగబెట్టుకోవాలి. అవన్నీ కలిపి పసరు తీసి కళ్ళల్లో పోస్తే లాస్ట్ స్టేజెస్ ఉన్న వాళ్ళు కూడా బ్రతికారు. చూడండి, అనంతపూర్లో ఒక ఆయుర్వేద అతను అందరికి ఇచ్చారన్నమాట. చూడండి, ఇంత మంచి మెడిసినల్ ప్లాంట్స్ అన్నీ కూడా ఇక్కడ మన దగ్గర దొరుకుతాయి. కంపల్సరీ అందరి ఇంట్లో ఉండాలని చెప్తున్నారు అమ్మగారు. మరి ఇక్కడ వచ్చేసరికి చూడండి ఎన్ని చామంతులు, మందారాలు, ఇందులో కలర్ ఏమున్నాయి, చామంతులు కలర్స్ ఉన్నాయి. సబ్జా చెట్టు కదా, ఆ స్మెల్ అయితే సూపర్ వస్తుంది. సబ్జా ఇత్తులు కూడా గింజలు వాటర్లో కానీ మజ్జిగలో కానీ కలుపుకొని తాగితే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు చాలా యూజెస్ ఉంటాయి అంటారు. ఇక్కడ వచ్చేసి మెయిన్ మనము ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఉండాల్సింది ఏంటంటే నల్లేరు అండి. ఇది ఎంత పెద్ద యాక్సిడెంట్లు అయినా, బోన్స్ వీక్ ఉన్నా, ఏది ఉన్నా ఈ నల్లేరు పచ్చడి చేసుకుని తింటే మీకు పెయిన్ కిల్లర్ వేసుకునే అవసరం ఉండదు. ఇది వీక్లీ వన్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మహిళలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఈ నల్లేరు పెద్ద స్థలం అవసరం లేదు. చిన్న స్థలంలో కూడా దీన్ని తీసుకోవచ్చు. దీని యూజెస్ కూడా చాలా ఉంటాయి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. ఇది 2 పలకలు, ఇది 2 పలకలతో ఉన్నది. ఓకే, ఇవన్నీ కూడా మా దగ్గర చాలా ఉన్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేసరికి మరవం అంటారు, దావనం అంటారు. చూడండి, అమ్మగారు మంచిగా ఇట్లా రూట్స్తో తీసుకొచ్చారు. బయట ఇది ఒకటి 100 రూపీస్ అట్లా దొరుకుతుంది మనకు. ఇక్కడ మాత్రం వీళ్ళందరూ కూడా ఉచితంగానే మొక్కలు తీసుకొచ్చారు. ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి మామిడి టెంకలతోనే తీసుకొచ్చారు అమ్మగారు. మామిడి చెట్లు కూడా 500, 300 ఇట్లా ఉంటాయి. చాలా కాస్ట్లీగా ఉంటాయి నర్సరీలోకి వెళ్తే. బట్ ఇక్కడ మాత్రం ఫ్రీగానే దొరుకుతాయి. ఇంకోటి వచ్చేసి ఇది ఇన్సులిన్ అయితే ఇది ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళు మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి ఆకు వాటర్లో మరగబెట్టుకోవడం కానీ డైరెక్ట్గా తిన్నా బాగానే ఉంటుంది. ఇది ఇంకోటి ఇది వచ్చేసి రణపాల అనమాట. రణపాల స్టోన్స్ వాళ్ళకి చాలా మంచి మెడిసిన్ అనమాట. ఇది వాటర్లో మరగబెట్టుకోవాలి కదా, తినొచ్చు డైరెక్ట్గా తినొచ్చు, పచ్చడి చేసుకోవచ్చు దీంతో. ఇది రణపాల అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు మింట్ తులసి. ఈ మింట్ తులసి అసలు ఎంత బాగుంటుంది అంటే, ఇది పుదీనా కదా, అదే పుదీనా తులసి అంటారా? కాదు, మింటు. అయితే ఇది ఎట్లా ఉంటుందంటే స్మెల్ బాగుంది, ఘాటు చాలా వస్తుంది. ఇలాంటివి కూడా ఉండాలి. దగ్గు, జలుబు అట్లా వచ్చినప్పుడు ఇలాంటివి కూడా మంచిగా. విక్స్ ఎట్లా స్మెల్ వస్తుంది అట్లా వస్తుంది కదా, ఇది విక్స్ స్మెల్ వస్తుంది. దీంట్లో టీ అంటారు కదా, ఇది ఆమల తులసి, కృష్ణ తులసి, లక్ష్మీ తులసి. ఇది తర్వాత గడ్డి ఉంటుంది కదా, గ్రాస్, లెమన్ గ్రాస్.
ఇవన్నీ కలిపితేనే గ్రీన్ టీ. గ్రీన్ టీ, ఓకే. ఇవన్నీ కూడా మన దగ్గరే ఉంటాయి, కానీ మనం ఎక్కడెక్కడో ఏవేవో తెచ్చుకొని అదేదో యూజ్ చేస్తూ ఉంటాము. సో ఇన్ని మెడిసినల్ ప్లాంట్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మా కాలనీలో ఉన్న మహిళలందరూ కూడా ఉచితంగా ఇక్కడ తీసుకొచ్చి పెడుతున్నారు. కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి. ఇంకొకటి వచ్చేసి ఇది ప్యాషన్ ఫ్రూట్ అనమాట. నెక్స్ట్ ఇయర్ ప్రతి ఒక్కరికి కూడా నేను అందజేయడానికి ట్రై చేస్తాను. ప్యాషన్ ఫ్రూట్ చెట్టు ఒక్కసారి మీరు చూడండి, పండ్లు వచ్చాయో. అటు పాప పైకి చూపెట్టు. ఓకే, కింద కనబడతలేదా? ఓకే, నేను మళ్ళీ ఆ వీడియో తీస్తాను. అయితే ఇది కూడా నెక్స్ట్ ఇయర్ ఇవ్వడానికి అందరికీ ట్రై చేస్తాను. ఇది కూడా చాలా మంచి ఫ్రూట్ అని చెప్పొచ్చు. మెడిసినల్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రూట్ ఇది. ఓకే, వీళ్ళందరూ ఇక్కడ ఇన్ని మొక్కలు, ఇన్ని రకాల మొక్కలు అక్కడ అన్నీ కూడా తీసుకొచ్చి పెట్టారు. కొంచెం గ్యాప్ ఇవ్వండి, మొక్కలు చూపిస్తాం. ఈ ముందుకు రా. ఇవన్నీ తీసుకొచ్చి పెట్టారనమాట. కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. ఇక్కడ డ్రాగన్ చూపించు. ఆ డ్రాగన్ అన్నీ కూడా ఆసిఫ్ నగర్ నుంచి నూర్జహాన్ మేడం ఇచ్చారు. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా డ్రాగన్ చెట్టు పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ ఉన్న మహిళలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ కోఆపరేషన్ అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది. వీళ్ళందరికీ కూడా నేను ఎప్పటికీ థ్యాంక్స్ చెప్తూనే ఉండాలి. మరి మీరు మొక్కలు కావాలనుకున్న వాళ్ళు అభ్యుదయనగర్ కాలనీ కరుణ రెసిడెన్సీ దగ్గరకు వచ్చి ఎన్నో రకాల మొక్కలు ఉచితంగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ, నమస్తే.